బీజేపీపై తెలంగాణ ఆఫ్ రాష్ట్ర వింగ్ అధ్యక్షురాలు హేమా జిల్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలు తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఈరోజు 2K వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు, గుంతల రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజెస్ కానీ, ఈ ఏంటిది అతుకుల రోడ్లు, ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు. ఏంటిది రాంగ్ రూట్ అని చెప్పేసి, హెల్మెట్ లేదని చెప్పేసి, వీటన్ని రకాలుగా వచ్చేసి ట్యాక్సెస్ వేస్తారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి 30 నుంచి 40% స్టేటు, సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ రోడ్ల ట్యాక్సులు ఇంత ఉన్నా కానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు. మనము జిహెచ్ఎంసీలో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అది 2 రోజులు తిరుమలలో